మంత్రివర్గంలో సభ్యురాలుగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రమాణ స్వీకారం చేశారు. బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సురేఖ సీనియర్ నాయకురాలు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం ఎంపీపీగా ప్రారంభమైంది. అంచెలంచెలుగా ఎదిగిన ఆమెకు రెండోసారి మంత్రి పదవి దక్కడంతో కొండా అభిమానులు కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరైన కొండా సురేఖ రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సత్తా చాటుకున్నారు. కొండా సురేఖ 1965 ఆగస్టు 19న జన్మించారు. పద్మశాలి కమ్యూనిటీకి చెందిన ఆమె వరంగల్ ఎల్బీ కాలేజీలో బీకాం చదువుతున్న సమయంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కొండా మురళిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 1995లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొండా సురేఖ అదే సంవత్సరం గీసుకొండ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1996లో పీసీసీ మెంబర్గా నియమితులయ్యారు. 1999లో శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2000 సంవత్సరంలో ఏఐసీసీ మెంబర్గా ఎంపికైన ఆమె 2004లో శాయంపేట ఎమ్మెల్యేగా వరుసగా రెండోసారి విజయం సాధించారు. 2009లో మూడోసారి పరకాల ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ ప్రభుత్వంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగారు. వైఎస్ మరణానంతరం జగన్ బాట పట్టిన ఆమె రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ నుంచి కొండా సురేఖ 2014లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాగా 2018 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఆశించిన ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో మళ్లీ సొంత పార్టీ కాంగ్రెస్లోకే రీఎంట్రీ ఇచ్చారు. 2018 పరకాల నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఇలా 4 సార్లు ఎమ్మెల్యేగా, అందులో ఒకసారి మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండోసారి కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. సురేఖకు రెండోసారి మంత్రి పదవి దక్కడంతో కొండా అభిమానులు కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.